అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఈ ఏడాది మొదట్లోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బిగ్ సక్సెస్ను అందుకున్న మెగాస్టార్ ఆ వైబ్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఎన్టీఆర్ అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల నగదును అందజేసింది. ఆ మొత్తాన్ని చిరంజీవి తన దగ్గరే ఉంచుకోకుండా 5 వేరువేరు సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చేశారు. ఈ సాయం వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. గతంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ను కలిసిన సర్వ్ ఫౌండేషన్ వృద్ధులు చరణ్ బర్త్డే వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ కోరికను గుర్తుంచుకున్న చిరంజీవి సుమారు 30 మందిని బ్లడ్ బ్యాంకుకు పిలిపించి మరీ పార్టీ ఇచ్చారు. వారికి కొత్త బట్టలు పెట్టి మంచి భోజనం పెట్టించడమే కాకుండా ఆ సంస్థ అవసరాల కోసం కొంత డబ్బు కూడా అందజేశారు. అనాథ పిల్లలు, కంటి చూపు లేని వారి కోసం పనిచేస్తున్న సంస్థలకు కూడా చిరంజీవి అండగా నిలిచారు. దేవ్నార్ ఫౌండేషన్, వాల్మీకి ఫౌండేషన్, నయశ్రీ ఫౌండేషన్ లాంటి సంస్థలకు ఆర్థిక సాయం అందించి ఆ పిల్లల్లో ధైర్యం నింపారు. కేవలం డబ్బు పంచడం కాకుండా కష్టాల్లో ఉన్న వారికి ఆ సాయం చేరేలా చూశారు. సమాజంలో వెనకబడిన వారిని ఆదుకోవాలనే తన ఉద్దేశాన్ని ఈ రకంగా నెరవేర్చుకున్నారు. ఆరోగ్య విషయాల్లో కూడా మెగాస్టార్ తన వంతు సాయం చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక చిన్నారి కోసం విరాళం అందజేశారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఆ పాప కుటుంబానికి ఈ సాయం పెద్ద ఊరటనిచ్చింది. అవార్డు రూపంలో వచ్చిన గౌరవాన్ని ఇలా ప్రాణాలు కాపాడేందుకు వాడటం నిజంగా అభినందించాల్సిన విషయం. కొడుకు పుట్టినరోజును కేవలం హడావిడితో సరిపెట్టకుండా ఇలా 10 మందికి ఉపయోగపడేలా చేయడం మెగా ఫ్యామిలీకి అలవాటుగా మారింది. సంతోషం అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడమని చిరంజీవి మరోసారి నిరూపించారు. ఈ రకమైన పనులు ఇండస్ట్రీలోని మరికొందరికి స్ఫూర్తినిస్తాయని చెప్పొచ్చు. వ్యక్తిగత సంబరాలను ఇలా సమాజ సేవ కోసం వాడటం నిజంగా గొప్ప విషయమని చెప్పాలి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీ స్టార్ను ఎవరు నిర్మిస్తారు అనే దానికి తెరపడింది. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత మరోసారి షైన్ స్క్రీన్స్ బ్యానర్లోనే తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. సాహు గారపాటి నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ పట్టాలెక్కబోతుంది. దర్శకుడు అనిల్ రావిపూడికి విక్టరీ వెంకటేష్తో ఇది 5వ సినిమా కావడం విశేషం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, MSG చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అలాగే తన మొదటి సినిమా పటాస్తో కళ్యాణ్ రామ్కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ ఇప్పుడు రెండోసారి ఆయనను డైరెక్ట్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో భగవంత్ కేసరి, మనశంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న 3వ సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ కథను అనిల్ రావిపూడి సిద్ధం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్కు చెందిన గీక్ పిక్చర్స్ CEO శ్రీ టోమాట్సు కోసానోకు సాంప్రదాయ సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామనవమి సందర్భంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందజేశారు. ఇక ఈ ఘటనతో అల్లు అర్జున్కి మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల మీద ఉన్న ప్రగాఢమైన ప్రేమ, గౌరవాన్ని ప్రతిబింబించినట్టయింది. అల్లు అర్జున్ మన దేశ ఇతిహాసాలలో ఒకటైన రామాయణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరిస్తూ అందులోని విలువలు, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ చిత్రపటం బహుకరించడం భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక సంభాషణకు ప్రతీకగా నిలిచింది. ఇది వారసత్వం, ఆధ్యాత్మికత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల ఉన్న ఉమ్మడి అభిమానాన్ని చాటింది. ఈ కార్యక్రమం భారతీయ సినిమా, అంతర్జాతీయ సృజనాత్మక వర్గాల మధ్య పెరుగుతున్న ప్రపంచ సంబంధాన్ని మరింత నొక్కి చెప్పింది. ప్రపంచ వేదికలపై భారతీయ సంస్కృతికి గర్వంగా ప్రాతినిధ్యం వహించడంలో అల్లు అర్జున్ పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలా సీతారాముల వారి చిత్రపటాన్ని బహుకరించడంతో భౌగోళిక సరిహద్దులకు అతీతంగా విభిన్న సంస్కృతుల మధ్య అవగాహనను, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో కళా సినిమాల పాత్రను మరోసారి ధృవీకరించినట్టయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అటు సినీ పరిశ్రమలో ఇటు మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేకమైన రోజునే శ్రీరామనవమి కూడా కలిసి రావడంతో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. తమ కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. చరణ్ చిన్నప్పటి అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ ఒకప్పుడు తన వేలు పట్టుకుని నడిచిన బాబు ఈరోజు కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి ఎదగడం చూస్తుంటే తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి తన పోస్టులో చరణ్ వ్యక్తిత్వాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. సినిమా కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబంపై బాధ్యత, దేవుడిపై భక్తి, క్రమశిక్షణ వంటి లక్షణాలు చరణ్పై తనకున్న ప్రేమను, గౌరవాన్ని మరింత పెంచుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక పూజ, హోమం విజువల్స్ను కూడా ఆయన పంచుకున్నారు. శ్రీరామనవమి, చరణ్ పుట్టినరోజు ఒకే రోజు రావడం దైవ సంకల్పమని, రాముడి అడుగుజాడల్లో నడిస్తే విజయం తథ్యమని చిరంజీవి ఆకాంక్షించారు. మెగాస్టార్ పోస్టు చేసిన చరణ్ ఫోటోలపై ఉపాసన కొనిదలా స్పందిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. జనవరి 31న జన్మించిన తమ కవల పిల్లల్లో ఒకరైన అన్విరాదేవి అచ్చం తన నాన్న రామ్ చరణ్ లాగే ఉంటుందని పేర్కొన్నారు. చరణ్ చిన్నప్పటి ఫోటోలు, అన్విరా రూపం ఒకేలా ఉన్నాయని ఆమె తెలపడంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. చరణ్ దంపతులకు ఇప్పటికే క్లింకారా అనే కుమార్తె ఉండగా ఇప్పుడు శివరాం, అన్విరా దేవిల రూపంలో మరో ఇద్దరు వారసులు మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు. మరోవైపు మెగా పవర్ స్టార్కు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ హ్యాపీ బర్త్డే మై స్వీటెస్ట్ కజిన్, ఈ ఏడాది పెద్ది మూవీ నీకు బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని విష్ చేశారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంతో ఎమోషనల్ అవుతూ హ్యాపీ బర్త్డే అన్నయ్య, ఇంతటి విజయాన్ని అందుకున్న నీలో ఉండే వినయం నాకెంతో ఇష్టం. నువ్వు లేని హడావిడి చేయకుండా సైలెంట్గా ఉంటూనే నీలోని ప్రేమను, బలాన్ని చూపిస్తావు. నువ్వే నా ధైర్యం అంటూ తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక నటుడు నారా రోహిత్ కూడా చరణ్కు విషెస్ తెలుపుతూ తాజాగా విడుదలైన పెద్ది గ్లిమ్స్ అదిరిపోయిందని, ఈ సినిమాతో చరణ్ మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి వచ్చిన పహిల్వాన్ గ్లిమ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. చరణ్ రగ్గుడ్ మాస్ లుక్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. మొత్తానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు అటు ఆధ్యాత్మికంగా, ఇటు ప్రొఫెషనల్ అప్డేట్స్తో మెగా జాతరను తలపిస్తున్నాయి. టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం చేసుకుని నెల రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ జంట తమ మొదటి నెల వార్షికోత్సవాన్ని అత్యంత ప్రేమపూర్వకమైన వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాలో రష్మికతో కలిసి ఉన్న అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఫరెవర్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు రష్మిక స్పందిస్తూ హాట్ ఎమోజీలను జతచేసి తన ప్రేమను వ్యక్తపరిచింది. ఈ ఒక నెల కాలం తమకు అందమైన కలలా గడిచిపోయిందని, తమ మధ్య బంధం మరింత బలపడిందని విజయ్ షేర్ చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేళ మెగా అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే విజువల్ వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది నుండి పహిల్వాన్ గ్లిమ్స్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన చరణ్ ఒక ఎత్తు, ఈ సినిమాలో కనిపిస్తున్న మాస్ అవతార్ మరో ఎత్తు అని చెప్పక తప్పదు. కేవలం 44 సెకండ్లున్న ఈ వీడియో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించబోతుందో శాంపిల్ చూపించింది. ఈ గ్లిమ్స్లో విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో డైలాగ్స్ కూడా అంతే పవర్ఫుల్గా పేలాయి. కుస్తీ అంటే బంతితో బ్యాట్కు ఎదురెళ్లే ఆట కాదురా, ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని పీక్స్కు తీసుకెళ్లింది. హీరో కేవలం క్రికెట్తోనే కాకుండా ప్రతి ఆటలోనూ తన పొగరును చూపిస్తాడని అర్థమవుతుంది. సూడమ్మే ఆటే నా పొగరు అనే మాట వింటుంటే కంటెంట్ విషయంలో దర్శకుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. గ్లిమ్స్లో ప్రధానంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది చరణ్ అల్టిమేట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక పహిల్వాన్ పాత్ర కోసం తన శరీరాన్ని మార్చుకున్న తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. కండలు తిరిగిన దేహం, ఆ గంభీరమైన నడక చూస్తుంటే ఈ క్యారెక్టర్ కోసం చరణ్ ఎంతటి కఠిన శ్రమ చేశారో అర్థమవుతుంది. ముఖ్యంగా గద పట్టుకుని ప్రాక్టీస్ చేసే సీన్లు ఆంజనేయ స్వామి రూపాన్ని గుర్తు చేస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా బల్కీగా పక్కా లోకల్ మాస్ లుక్లో చరణ్ కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కన్నడ అగ్ర కథానాయకుడు కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను బెంగళూరులో నిర్వహించి తన పెద్ద మనసును చాటుకున్నారు. చరణ్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసిన శివన్న మెగా వారసుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడారు. చిరంజీవిలాగే చరణ్ కూడా పెద్దలకు ఎంతో గౌరవం ఇస్తారని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి అని ప్రశంసించారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం పెద్దిలో శివన్న ఒక అత్యంత కీలకమైన పాత్ర
పాత్రను పోషిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరిద్దరి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధం ఈ వేడుకతో మరోసారి స్పష్టమైంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా కర్ణాటక బాక్సాఫీస్ రారాజుగా వెలుగుతున్న శివరాజ్ కుమార్ తన హుందాతనాన్ని చాటుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలోని మెగా అభిమానులను ఏకం చేస్తూ శివన్న స్వయంగా కేక్ కట్ చేసి చరణ్పై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇతర భాషా హీరో పుట్టినరోజును ఒక సీనియర్ స్టార్ ఇలా సెలబ్రేట్ చేయడం సౌత్ ఇండస్ట్రీలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్గా నిలిచిపోయింది. మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పహిల్వాన్ గ్లిమ్స్ చూసి శివరాజ్ కుమార్ సైతం ఫిదా అయిపోయారు. హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఎఫ్ఎన్సీసీ కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. వేడుక ముగిసిన తర్వాత అందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో మెరుస్తూ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎఫ్ఎన్సీసీ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిపోయింది. ప్రతి ఏటా ఇక్కడ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ఒక సంప్రదాయంగా వస్తుంది. పరిశ్రమలోని పెద్దలందరూ ఒకే చోట చేరి లోక కళ్యాణం కోసం ప్రార్థించడం విశేషం. చాలామంది దర్శకులు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాలంటే చాలా రిస్క్గా భావిస్తారు. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తా అంటాడు. ఆయన ఇప్పుడు ప్రొడక్షన్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే చాలామంది ప్రొడ్యూసర్స్ అమ్మో డైరెక్షన్ నా వల్ల కాదు అంటూ దూరంగా ఉంటారు. సో మీ రెండు పడవల ప్రయాణం మీకు ఏది డామినేట్ చేసింది, ఏది ఇష్టం అనిపించింది? సార్, డైరెక్షన్ అనేది నా మెయిన్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పాలనుకున్న కథల్ని నా డైరెక్షన్లో చెప్పాలని చెప్తా ఉంటాను. సో నిర్మాణం అనేది, ప్రొడక్షన్ అనేది ఇట్స్ ఏ నాది షిఫ్ట్ కాదు, డైరెక్షన్ నుంచి ప్రొడక్షన్లోకి షిఫ్ట్ అవ్వడం కాదు. ఇట్స్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడున్న పరిస్థితులలో అంటే ఇప్పుడు రాహుల్ లేకపోతే మన పూజారి గారు ఇలాంటి వారి సపోర్ట్ నాకు ఉంది కాబట్టి మనము ఎప్పటికైనా కూడా దీన్ని చేయొచ్చు. అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ మాత్రమే, ఎక్కువ మరీ పెద్ద పెద్దవి చేయకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా నాది కుటీర పరిశ్రమ అట్లా. పూజారి నాగేశ్వర గారు, మీ ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉన్న మీరు, అంటే నన్ను ప్రభు గారిని కూడా 4 గంటలు కూర్చోబెట్టారు, బాగా గుర్తు, సరదాగా కలవడానికి వచ్చినప్పుడు కూడా. అంటే ఆ రోజు మేము నిజంగా చాలా సంఘటనలు కూడా ఓహో ఈ కోణంలో కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం మేము ఆ సమస్యల గురించి వచ్చి. సో అంత బిజీగా ప్రొఫెషనల్ ఉన్న మీరు ఈ రంగం వైపు మళ్ళటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే? ఏదైనా ఒక మంచి కథ మనం జనాలకు చెప్పాలనేదే. ఎందుకంటే సినిమా అనేది సమాజంలో మార్పు తేవాలనేది నా మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో మాట్లాడేది ఎవరికి అర్థం కాదు కదా, అంటే చాలామందికి రీచ్ కాకపోవచ్చు కదా. ఒక సమాజంలో మనం మార్పు తేవడానికి కళ అనేది ప్రధాన కారణం కాబట్టి మా ప్రొడక్షన్లో ఒక మంచి కథలు జనాలకు అందించాలని ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్లకు రావడం జరుగుతుంది. ఎన్నో పాత్రలు, మనకి ఇష్టమైన పాత్రలు మీరు ఆల్రెడీ చేసేసి ఉన్నారు. ఈ 40 ఏళ్ళలో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, మన క్లబ్లో కూడా ఈ సినిమా గురించి భలే క్యారెక్టర్ అని చెప్పి మీ గెటప్ చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయా. సో ఈ కథ చెప్పినప్పుడు ప్లస్ ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు మీ డిఫరెంట్ ఉంటుంది. మీకు మరో మెట్టు వస్తుందనే భావన అప్పుడు క్యారెక్టర్ చేసినప్పుడే కలిగి ఉంటుంది. అయితే చేస్తున్నప్పుడు ఎలాంటి మెమరబుల్ ఇన్సిడెంట్స్ గురించి అడిగితే ఏం చెప్తారు ఈ సినిమా విషయంలో? ఈ సినిమానే మెమరబుల్ ఇన్సిడెంట్ టోటల్. ఎందుకంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా తెలంగాణలో అంత మారుమూలకి వెళ్ళి చేయటం అంటే చాలా తక్కువ. నాకు కష్టం అనిపించింది, నేను 50 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ మేనేజ్ చేయగలిగింది తప్పితే, పైగా బోస్ చాలా చిన్న చిన్న మెన్యూట్ ఉంటాయి కదా, అవి కూడా వదలదు. చాలా అర్థం చేసుకోవాలి తన దగ్గర. పైగా అలా ఉంటాడు కానీ వన్స్ స్టార్ట్ యాక్షన్ తిప్పాక చాలా జాగ్రత్తగా ఉండాలి తన దగ్గర. చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉంటారు. అది కొంచెం నేను డబ్బింగ్లో ఇబ్బంది పడ్డా. హీరోగా సిద్ధు జొన్నలగడ్డ ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ ఒక్క క్యారెక్టర్ తోటి మీరు ఆయన మొత్తం మింగేసేలాగా ఈ పేరు తెచ్చుకోవటం. సో ఫస్ట్ రియాక్షన్ సిద్ధు దగ్గర మీకు ఏమొచ్చింది ఈ సినిమా చూసినప్పుడు? మీరు చెప్పింది వచ్చింది. అంటే నేను ఎన్నేళ్ళు కష్టపడ్డాను, నువ్వు వచ్చి 3 ఏళ్ళు అయింది,
ఇంత పేరు వచ్చింది, పైనుంచి అవార్డు కూడా ఇచ్చారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే అట్లా మింగడం అన్నీ ఏం లేదులేండి. లేదు సార్, అసలు నేను హాయిగా పడుకున్నా ఆ రోజు. నేనన్నా ఫస్ట్ ఫోన్ చేశారు, తర్వాత పూజ అన్న, లైన్లో ఫోన్లు వస్తున్నాయి. అన్న ఏమో ఏం చేస్తున్నాను, నేను ఎప్పుడు లేచాను, కంగ్రాచులేషన్. దేనికి అంటే చూసుకో ఒకసారి న్యూస్ అని చెప్పి. సో షాకింగ్. చైతు గారికి అవార్డు వస్తున్న విషయాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన. నేను ఖచ్చితంగా గద్దర్ అవార్డు వస్తుంది, ఇంకా ఖచ్చితంగా నేషనల్ అవార్డు కూడా వస్తున్న విషయాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిన. నేను వెరీ గుడ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.